ఇది జరిగిన కదండి. ఒక రోజు పార్క్ వెళ్ళినప్పుడు అక్కడ పూల తోటలో 60 సంవత్సరాల వయసు ఉన్న ఒక ఆవిడ కూర్చొని ఉన్నారు. నేను కూడా అక్కడికి వెళ్ళి ఆమెను పలకరించి ఏ ఊరు ఎక్కడ ఉంటారు అని అడిగాను. ఆవిడ చెప్పింది, మేము ఫలానా ఊరు వాళ్ళము, ఇక్కడ మా అమ్మాయి వాళ్ళు ఉంటారు, మనవ సంతానాన్ని చూసుకోవడానికి వచ్చాము అంది. నేను ఆమె మామూలుగా మాట్లాడుకోవడం మొదలు పెట్టాం. ఆమె వాళ్ళ కూతురు అత్తగారి గురించి కాసేపు చెప్పింది. నేను కూడా నాకున్న అనుభవాలను చెప్పాను. మాటల మధ్యలో మీరు ఎక్కడ ఉంటారు, ఏం పని చేస్తారు అని నన్ను అడిగింది. నేను చెప్పాను, ఏదో పట్టుకూటి కోసం పని చేసుకుంటాం అని చెప్పాను. అప్పుడు ఆమె నోరు తెరిచి నన్ను పైనుండి కింద దాకా చెవులు, మెడ, చేతులు, కాళ్ళ వరకు పరీక్షించి డబ్బున్నోళ్ళ లేనోళ్ళ అని పరీక్ష చేసింది. అయితే నేను చెప్పిన మాటతో ఆమె ఒక భేదామతో నేను మాట్లాడుతున్నాను అన్న ఫీలింగ్ ఆమె కలిగింది. అప్పటిదాకా మామూలుగానే మాట్లాడుకున్నాం. వెంటనే కాలు మీద కాలేసుకొని 2 చేతులు మోకాళ్ళ చుట్టూ గట్టిగా బిగించి ఊగుతూ ఇక మాట్లాడే విధానాన్ని మార్చేసింది. ఊగుతూ, మా అల్లుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్, మంచి శాలరీ, మాకు ఊర్లో పొలాలు ఉన్నాయి, ఇంత ఆస్తి ఉంది అంత ఆస్తి ఉంది అని చెప్పి మొన్న మేము మాల్కి వెళ్ళాము. అంతకు ముందు ఎప్పుడో ప్లేట్ 5,000 రూపాయలు ఉన్న 5 స్టార్ రెస్టారెంట్ కి వెళ్ళామని చెప్పింది. అవునా అన్నాను. పార్కులో ఆమె ఎదురుగా మనవడు మనవరాలు ఆడుకుంటున్నారు. వాళ్ళని నాకు చూపించి, ఇదిగో అటు చూడు, మా మనవరాలికి సైకిల్ కొన్నాం, 15,000 అయ్యింది, వీడు మా మనవడు, వాళ్ళ నాన్న వీడికి ఎలక్ట్రిక్ కార్ కొనిపెట్టాడు అని చూపించింది. అవునా, భలే ఉన్నాయి అన్నాను. ఆ మాటతో నన్ను ఇంకా తక్కువగా చూసి వాటి మొహం ఎప్పుడు నేను ఎరగను అనుకుని మాటలు జోరు పెంచింది. వ్యవహారం హై లెవెల్లో చెబుతున్నది. అది నాకు అర్థమవుతూనే ఉంది. కానీ నాకు మనుషులంటే ఇష్టం, మాట్లాడటం ఇష్టం. నేను అనుకుంటాను, ఊపిరి ఉంటేనే కదా నోరు తెరుసు, మనం అంటూ లేకపోతే ఎలా మాట్లాడతాం అనుకుంటాను. అందుకే అందరితో మాట్లాడుతుంటాను. ఇక ఆమె చెబుతూ ఉన్నది. కాసేపు అయిన తర్వాత, అవును మీ పిల్లలు ఏం చేస్తారు అని అడిగింది. చెప్పాను. అవునా అంటూ నోరు తెరిచి కాలు మీద కాలు తీసేసి చేతులు ఫ్రీగా ఒళ్ళో పెట్టుకుని మౌనంగా మాట్లాడకుండా ఓ 1/2 గంట కూర్చొని వెళ్ళొస్తానని చెప్పి వెళ్ళిపోయి, ఇంకా ఎక్కడ కనపడ్డా నాకు తప్పుకొని తిరుగుతుంది. నేనే దగ్గరికి వెళ్ళి మరీ పలకరిస్తా. ఆ పార్కులో చూస్తుంటే ఎక్కువ శాతం మేము గొప్పోళ్ళం, ఎదుటోళ్ళు బలకరిస్తే తప్ప మేము బలకం అని బెగ తీసుకొని దెయ్యపు చూపులు చూస్తుంటారు. నేను అనుకుంటాను, అవును వాళ్ళు గొప్పోళ్లే, వాళ్ళు స్థితిమంతులు మరియు మృత్యుంజయులు, అలాంటి వాళ్ళు అల్పాయుష్కులు, ఎప్పుడు పోతామో తెలియదు కదా, అందుకే వాళ్ళంతా గొప్పగా బెగ తీసుకొని ఉంటారు. అంతేకాదు చివరి టైంలో మంచంలో పడినప్పుడు మంచినీళ్లు కావాలని అడగడానికి కూడా శక్తి లేక బలహీనమైన నోరు బెగలదు. మాట్లాడదామని అనుకుంటారు కానీ మాట్లాడలేరు. మనం అంతా ఊపిరి ఉన్నప్పుడే కదా మాట్లాడగలం. ఇదే నన్ను ఎప్పుడు ఆలోచింపజేస్తుంది తలుచుకున్నప్పుడల్లా. ప్రతి మాటని ఎదుటివారి స్థితి పోల్చి ఆచితూచి మాట్లాడాలంటే చాలా కష్టం కదా. చాలా మందికి ఇట్లాంటి అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. ఇది మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కమెంట్ చేయండి.